సృష్టి ఆసుపత్రి ఏదైతే ఫెర్టిలిటీ హాస్పిటల్ కిందన పెట్టి సరోగసి అన్నారు. కానీ ఎక్కడో ఎవరో పేద పిల్లల్ని కొనుక్కుని ఆ తల్లిదండ్రులకి ఆర్థిక స్తోమతను బట్టి డబ్బులు లేనటువంటి వాళ్ళ దగ్గర కొని ఇక్కడ తల్లిదండ్రులకి ఇచ్చారు అన్నది మొన్నటిదాకా చేసుకొచ్చినటువంటి ఆరోపణ. దానికి ఆధారంగా అరెస్ట్ చేయడాలు ఇవన్నీ జరిగినాయి. అయితే ఇప్పుడు ఒక విచిత్రమైంది ఏంటంటే వాళ్ళ హైదరాబాదులో ఆ చింతల దగ్గర అక్కడ ఒక బిల్డింగ్ని కనుక్కున్నారు. అందులో విజయవాడ నుంచి తీసుకెళ్ళిన అనేక మంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ సరోగసికి ఒప్పుకొని వచ్చినటువంటి వాళ్ళు. సరోగసి అంటే ఏంటి? ఒక మహిళకి పిల్లలు పుట్టే అవకాశం లేకపోతే గర్భసంచి అది మూసుకుపోయి ఉంటేనో లేకపోతే ఆ గర్భసంచిలోకి వెళ్ళే చోట ఎగ్ ఫామ్ అవడానికి కష్టం ఉన్నటువంటి సందర్భంలో లేదా ఇటు అంటే ఒకవేళ ఆమెకంతా బాగుండి భర్త వీర్యంలో కనుక ఆ కణాలు లేకపోతే అప్పుడు వేరే వాళ్ళకి సంబంధించింది తీసుకుని ఈమె గర్భంలోకి ప్రవేశపెట్టడం జరుగుతుంటుంది. అది వాళ్ళు ఒప్పుకుంటే. ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి. అవి పక్కన పెడితే సర్గసి అంటే ఇద్దరికీ పిల్లలు పుట్టే అవకాశం లేనప్పుడు ఇదే ఇద్దరికీ వాళ్ళ శారీరక పరంగా అయితే అటు వీర్యంలో కౌంట్ ఉంది, అటు వాళ్ళకి ఎగ్ ఉంది, కానీ అవి కలిసేటటువంటి సిస్టమ్ లేనప్పుడు వీళ్ళు కలిపి అది తీసుకువెళ్ళి వేరే మహిళ గర్భంలో పెట్టి పిల్లల్ని కనేటటువంటి చేయటం. అందుకు మహిళలు ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్న మహిళలు అనేక మంది విజయవాడ నుంచి వెళ్ళి హైదరాబాద్లో ఉంటున్నారట. చింతల్లో ఒక బిల్డింగ్ 3 అంతస్తుల బిల్డింగ్ తీసుకుని మరి ఉంచారట. అంటే అప్పుడు సరోగసీనే అవుతుంది కదా. ఓవరాల్గా ఈ వ్యవహారంలో సమస్యల్లో ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు పిల్లల్ని ఎలాగోలా సంపాదించాలనుకుంటున్నారు. మర్డర్లు చేసి మానభంగాలు చేసి కాదు, అమ్మితే తీసుకోవడమా లేకపోతే అంటే తమకి బిడ్డ కావాలి, వాళ్ళకి సంబంధించి ఆ తర్వాత ఫ్యూచర్లో ఏ కాంప్లికేషన్ రాకూడదు. ఒకవేళ కొనుక్కున్న దత్తత లాంటి ఇష్యూస్ అయితే కనుక తర్వాత మళ్ళీ వాళ్ళకి తెలుస్తుంది. ఈ టైపులో ఉన్న వాళ్ళ యొక్క అవసరం, వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతని ఆమె సొమ్ము చేసుకుంది. బట్ సరోగసి కూడా ఉందన్నటువంటి విషయం ఇప్పుడు తేలుతోంది.